జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. ఈరోజు గోకారం గ్రామంలో ఈ గడ్డ మీద అంటే దక్కన్ పీఠభూమి పైన బహుజన వీరుడు అంటే ఎస్సీ బీసీలకు సంబంధించినటువంటి బహుజన బిడ్డ మనమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం దాదాపు గౌరవం అంటే బహుజనులమే, అణగారిన వర్గాలమే. కన్న కష్టం చేస్తే చెంత చుక్కలు రాజు తప్ప పోరాని సందర్భం మనది. మన అమ్మలు అయ్యలు తాతలు ముత్తాతలు ఒట్టు కళ్ళు గీసి రూపాయి జమ చేసి ఈరోజు మేము తెల్లబడ్డ వేసుకున్నాడే కారణం మా తాత ముత్తాతలు 10-20 ఫీట్ల 30 ఫీట్ల కాలేసి ఓ 10-20 కిలోమీటర్లు కాలేకపోయి అన్ని రూపాయి జమ చేస్తే ఈరోజు ఇలా వేదిక మీద కూర్చున్నాం. అంటే ఒక 400 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక మామూలు గీతా కార్మికుడి కుటుంబంలో ఉండి మరి కళ్ళు తీసుకుండా మరి ఒక రాజుగా ఈ ప్రాంతాన్ని మొత్తం ఈరోజు హైదరాబాద్ నవ ప్రాంతం అంటున్నామో ఈ ప్రాంతాన్ని మొత్తం వెళ్ళినటువంటి మహారాజు సర్దార్ సర్వాయి పాపన్న. అలాంటి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఈ మన గోకారం గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం, మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం, సర్దార్ సర్వాయి పాపన్న యువజన సంఘం అనే యూత్ పెట్టుకోవడం, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ అన్న తాలూకా గౌడ సంఘం అధ్యక్షులు అల్లకన్న ఆయిల శ్రీనివాసన్న, పెద్దలు సామయ్య సార్ గారు, మరి మట్టయ్య గారు, సింగం విజయ్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ లింగమయ్య సార్ గారు, వెంకటన్న గారు, అందరికీ పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 2 నిమిషాలు మన సామాన్య అమ్మలక్కల తెలియాలి ఎవరి సర్దార్ సర్వాయి పాపన్న. ఇందాక చెప్పిన ఒక గీతా కార్మిక కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సైన్యాన్ని తయారు చేసుకుని గోల్కొండ కోట మీద జెండా ఎగరేసి ఒక సామాన్యుడు కూడా రాజు కాగలడు అని నిరూపించిన గొప్ప విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. మనకు విప్లవ వీరులు అంటే ఒక అల్లూరి సీతారామరాజు లేకపోతే ఒక ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళని చూస్తాం విప్లవ వీరులు అంటే. వాళ్ళకు సమానమైన వ్యక్తి ఛత్రపతి శివాజీకి సమానమైనటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. మరి మన చరిత్ర ఎవరు ఎందుకు మనకు దొరికిపట్టి ఇక్కడ అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం సోదరులారా సర్దార్ సర్వాయి పాపన్న ఒక గౌండ్ల కులానికి సంబంధించిన వ్యక్తి పుట్టినప్పటికీ గౌండ్ల కులంలో పుట్టినప్పటికీ అన్ని వర్గాలను జమ చేసుకుంటే రాజయ్య ఆయన. మనం కూడా ఈరోజు సరైన అవగాహన లోపము లేకపోతే సందర్భము వాతావరణము లేకపోతే మీకు ఇక్కడ చిన్న సమస్యలు ఏమున్నాయో కానీ ఇలాంటి కార్యక్రమం ఎక్కడ చేసినా అనగారిన వర్గాలన్నీ కూడా ఈ వేదిక దగ్గర ఉండాలి. ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం అందరం ఒక రాజుగా ఎదిగినటువంటి వ్యక్తిని మనం ఒకే కులానికి సంబంధం జరగకుండా ఎస్సీ బీసీ అనగారిన వర్గాలని అందరినీ ఏకం చేసి ఈ రోజు మనం రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామంటే కారణం మన చరిత్రని మనకు తెలియకపోవడం, లేకపోతే మన మహానుభావుల గురించి మనం ఎక్కడ చెప్పుకోకపోవడం, కనీసం ఇంకా సిగ్గు చేయాలంటే ఎదిగిన మన చాలు మేము కనీసం పలానా కులంలో ఉంటే మనం చెప్పుకోకపోవడం సిగ్గు చేయగా భావిస్తున్నాం. అట్లా జరగకుండా ఉండాలనే కారణం ఏంటంటే మనమందరం కూడా మిగతా మనతో సమానమైనటువంటి ఎన్నికబడిన తరగతులకు సంబంధించి దళిత పీడిత వర్గాలకు సంబంధించిన అన్ని వర్గాల వ్యక్తులని మనం కూడగట్టి మనం ఎప్పుడైతే రాజ్యాధికారం దిశగా ప్రయాణిస్తామో గ్రామాల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్ల నుంచి మొదలుపెట్టుకుంటే రాష్ట్రంలో అత్యుత్తమైన ముఖ్యమంత్రి పీఠం వరకు ఆలోచన చేయగలిగితే మనం ఆయనకు గొప్పగా నివాళులు అర్పించాడు భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గోకారం మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమాజంలో ఎక్కడైతే దోపిడీ అనేది దాని మీద ఎక్కువ అయినా దాని మీద నిరంతరం పోరాట చేసే వ్యక్తి కాబట్టి అదేవిధంగా చుక్క నిరంజన్ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మన గోకారం లింగమూడి సార్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఉద్యోగం చేసినటువంటి మన మత్స్యగడ్డి శ్రీనివాస గౌడ గారికి అలాగే తాలూకా అధ్యక్షులు చుక్క అల్లాజగౌడ్ సార్ గారికి అలాగే
ఎల్లుట్ల మండల అధ్యక్షులు మట్ట వెంకటన్న గౌడ్ గారికి, అలాగే గురయ్య గౌడ్ గారికి, సాంబయ్య గౌడ్ గారికి, అలాగే విజయ్ గౌడ్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే ఈ గోకారం సర్దార్ సర్వాయి పాపన్న యూత్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా తరపు నుంచి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ స్టేజ్ పైన పెద్దలందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా వారందరికీ కూడా కాంగ్రెస్ అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతటి మంచి ప్రోగ్రాం నిర్వహించారు. అలాగే ఊరందరూ కూడా ఇక్కడికి ఏర్పాటు చేసి ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఘనంగా నిర్వహించినందుకు మీరందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎవరు, ఏంటి, ఇక్కడ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారు ఈ గోకారం అనేది అన్న గురయ్య గారు మరి మంచిగా వినియోగించారు. ఇక్కడ మహిళలందరూ కూడా అర్థమయ్యే విధంగా వారు చెప్పారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటే ఒక గౌడులకే కాదు, మరుగు తలగిన వర్గాలకు, మరి దళిత పీడిత వర్గాలకు కూడా ఆయన మంచి నాయకుడు, మహారాజు గోలకుండా చక్రవర్తి అయ్యి మరి మనందరినీ కూడా ఒక తాడిపై తీసుకొచ్చి ఏలినటువంటి మహా చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడని మనస్ఫూర్తిగా చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నానని నిర్వహించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నారు. ధన్యవాదాలు. ఈ సర్దార్ సర్వాయి పాపన్న అన్నట్టు అన్న చెప్పినట్టు అన్ని వర్గాల సంపన్న వర్గాలకు ఆశాజ్యోతి ఆయన ఛత్రపతి శివాజీ కన్నా గొప్ప వ్యక్తి. మనం అందరం ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళు ఆయనని మనం స్మరించుకుంటూ ఎప్పుడు ప్రతిసారి వర్ధంతి చేసుకోవాలి. మనం ఒక కులానికి అన్నట్టు ఒక కులానికి సంబంధించింది సర్దార్ పాపన్న కాదు. కాబట్టి ప్రతిసారి మనందరం ముందుకు అన్ని వర్గాల వాళ్ళు ఖచ్చితంగా ఆయనని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరికి వచ్చినందుకు కార్యక్రమం గోకారంలో జరిపినందుకు మనందరూ సంతోషపడాలి. మన ఊళ్ళో ఇంతవరకు ఏ విగ్రహం కూడా ఇక్కడ లేదు. కాబట్టి మన పిల్లలు అందరూ మన పిల్లలే అనుకోని వాళ్ళు ముందుకు వచ్చి ఈ విగ్రహం ఇక్కడ ఇస్తున్నాం అంటే ఎంతో అద్భుతంగా భావించాలి. ప్రతి ఒక్కరికి ఏదైనా కార్యక్రమం చేస్తుంటే అందరూ మనం సహకరించాలి. అందరికీ మనం వాళ్ళకి హెల్పింగ్ గా ఇంకో చేతులు ఆధ్వర్యంలో ఉండి ఇంకేంటో కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు ఎక్కడో జాబులు చేసుకుని ఏదో ఉండి వాళ్ళ పట్టణంలో ఉండడం వీళ్ళు ఉండడం వాళ్ళు బలి చేసుకుంటూ ఇది చేస్తున్నారు అనే ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు మన గురించి ఆలోచిస్తున్నారు, మన ఊరి డెవలప్ చూస్తున్నాం. రోగాలు అన్నవాళ్ళు వస్తున్నారు, ఆ రోడ్డు ఎక్కువ వచ్చారు ఏంటి అనేది ఒక్కసారి కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా చైతన్యవంతంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చారు. కాబట్టి మనం అందరం సహకరించాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఈ చిన్న అవకాశం అందరికీ ధన్యవాదాలు. సో అంజనేయులు గారు అన్నట్టు ఇందులో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే కొంత సందాలు చేసుకొని చేస్తారు. ఇవాళ రేపట్లో మీరు విగ్రహం పెట్టాలన్నా లేకపోతే వినాయకులు పెట్టాలన్నా కొంతమంది డబ్బున్న వాళ్ళతో ఇతర కులాల దగ్గరికి పోయేసి చందాలు చేసుకుంటారు. నిన్న తెలిసింది ఏంటంటే మీరు అందరూ కూడా దీన్ని గట్టిగా సపోర్ట్ కొట్టవలసిన అవసరం ఏముంది అని అంటే, అభివృద్ధులు కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న యూత్ పిల్లలు అయితే ఉన్నారు 40-50 మంది కలిసి మేము పాపన్న గారి కొరకు ఒక్క పైసా యాచించాము, మా సొంతంగా పెట్టుకుంటామని చెప్పేసి ఒక 2-3 లక్షల రూపాయలు వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి గట్టిగా వాళ్ళందరూ కూడా మన అందరూ కూడా వారికి గట్టిగా సపోర్ట్ కొట్టవాలి. అమ్మ మీకు చేతుల్లో తెలియదు, మీరు సపోర్ట్ కొట్టలేదు అమ్మగారు, కొట్టాలి. ఉద్యమకార్యం మంచి కార్యక్రమాన్ని కొట్టవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ ఊరి మిత్రులు గజ్జల సంజయ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు మన గౌడ కులస్తులు, బహుజన పోరాటవాది సర్దార్ సర్వాయి పాపన్న వారి జయంతి కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈరోజు అన్ని ఊళ్ళు ఆ మండలం కాదు తాలూకా మొత్తం చూస్తున్నాం. మామూలు ప్రాంతం అంటే మనది వెల్లన్న మండలం కలిసినది, ఈరోజు చారవన మండలానికి వెళ్ళినది విలేజ్. కానీ చాలా సంతోషం, మా ఈరోజు గర్వంగా చెప్తున్నది ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న అనేది ఈరోజు ఎక్కడ చూసినా మనము ఒక పార్టీల ఖచ్చితంగా ఒక వేరే కులాల ఖచ్చితంగా వ్యవహారం చేస్తున్నాం. గోపురంలో చూస్తున్నా చాలా సంతోషం అనిపించింది నాకు. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు అంటే
మనమందరం తలా ఓ పార్టీలో ఉంటుండొచ్చు, కానీ ఈడ ఐక్యంగా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా గొప్పతనం. ఈ ఊరికి చాలా అరుదైన అనిపిస్తుంది, నాకు చాలా సంతోషము. అదేవిధంగా సర్దార్ సర్వై పాపన్ అనేది కానీ ఒక గౌరవ కులానికి సంబంధం కాదు, బహుజన సర్దార్ సర్వై పాపన్ అంటారు. ఏది ఉన్నా రేపు రానున్న కాలంలో బహుజనులు ఏకదాటిగా నిలబడి ఒక బహుజన జెండా ఎగరవేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ. రవిగౌడు గౌడ తాలూకా ఉపాధ్యక్షుడు రవి గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సో అదేవిధంగా మన వెల్లండ గౌడ సంఘం నాయకులు ఎంపీపీసీ వెంకటయ్య గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభా అధ్యక్షులు అన్న లింగన్న గారు, మరియు తాలూకా గౌడ సంఘం అధ్యక్షులు అన్న అల్లాజన్న గారు, మన సీనన్న గారు, అదేవిధంగా వేదికమైనటువంటి అంత గౌడ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటుంటూ, ముందున్నటువంటి ఈ గౌడ యూత్ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ గోకారం గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేసిన యూత్ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సుమారు 375 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారు జనగామ జిల్లాలో చిల్లాపూర్ అనే గ్రామంలో జన్మించాడు. ఆయన చిన్నప్పుడే వాళ్ళ తండ్రి చనిపోయాడు. చనిపోతే తల్లి కళ్ళు అమ్ముకుంటూ ఈయన తాళ్ళు ఎక్కేవాడు. జమీందారులప్పుడు కళ్ళు ఎవరు పోయకుండా వాళ్ళు అద్రగానం వచ్చి ఆ కళ్ళు తాగి వెళ్ళిపోయేది. అప్పుడు వాళ్ళకు పైసలు లేక వీళ్ళు ఎన్ని రోజులు ఈ దౌర్జన్యం, మనము ఎట్లా బతకాలని, అమ్మ తల్లి ఏమో వద్దునైనా వాళ్ళతో మనకెందుకు, వాళ్ళు చంపేస్తారు, వాళ్ళ జోలికి తల్లి అంటే, లేదమ్మా ఎన్ని రోజులు ఈ వీళ్ళకి భయపడి బతుకుదాం, కొడితే గోల్కొండ కోటలే కొట్టాలని ఆయన 12 మంది సభ్యులతో ఒక దళం ఏర్పాటు చేసుకుంటూ అందరినీ కలుపుకొని గ్రామంలో కుమ్మరాయనని, సాగరాయనని, గొల్లాయనని అందరితోని ఒక దళం ఏర్పాటు చేసి 12 మందితోటి ఆ జమీందారులు వచ్చి ఊళ్ళో మొత్తం రకం వసూలు చేసి బండ్లల్లో ఒడ్లు ధాన్యం నింపుకొని వాళ్ళు తాలూకాలు తీసుకుపోయేటోళ్ళు. అప్పుడు ఈ 12 మంది ఆ ధాన్యాన్ని వాళ్ళ తిరిగి తీసుకొచ్చి ఎవరికైతే ఊళ్ళో లేదో వాళ్ళకి పంచిపెట్టి, వాళ్ళందరూ ఎవరైతే బీదోళ్ళో వాళ్ళకి పంచిపెట్టి ఆ రకంగా ఆయన 12 మందితో 12,000 సైన్యాన్ని చేసి ఈనాడు గోల్కొండ కోట కొట్టి చరిత్రలో నిలిచిపోయాడు. మనం కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. 375 సంవత్సరాల కిందంటే అప్పుడు మరీ ఏ రకంగా ఉండదు. ఇవాళంతా టెక్నాలజీ వచ్చింది. ఇవాళ ఊళ్ళకి మనం ఓ సర్పంచ్ లేకపోతే దేనికైనా పోటీ చేద్దామంటే మన తల్లిదండ్రులు వదులా వాళ్ళతో ఎందుకు, వాళ్ళు మనం బతకలేరు, సావలేరు, నువ్వు ఏదైనా బతుకు పట్టణంలో బతకరాడు. ఎందుకంటే మనం కూడా రాజకీయ చైతన్యం అనేది చాలా ముఖ్యం. భయపడ్డోని రోజు బెదిరిస్తాడు, ఉరికే కుక్కని ఎవడైనా ఎదుగుతాడు. ఒక్కసారి కుక్క ఎదుగుమంటే వాడు ఇక్కడ ఒకసారి కష్టపడుతుందని మీరు ఒకసారి ఆలోచించాలి. ఊళ్ళో ఉన్నటువంటి యువకులు కూడా మీరు చదువుకున్నారు. మన గ్రామ అభివృద్ధి చెందాలంటే ఏదో గౌన్ ఆయన ఒక్క ఆయన, లేకపోతే ఇల్లు ఆయన, కుమ్మరాయనో, సాగరాయన అందరం కూడా మనం ఒక యూనిట్ ఉండి గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడాలి. మీరు చైతన్యవంతులు రాజకీయంగా ఏదైనా సాధించాలంటే మనం రాజకీయంగానే దాన్ని సాధించగలుగుతాం. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. ఏ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇంకెవరే కానీ రాజకీయ నాయకులు ఏ చెప్తే దాన్నే ఫాలో చేస్తారు. మీరు యువకులు కూడా చైతన్యం రావాలంటే మీరు ఏదో మీరు విగ్రహం ఎందుకు వెళ్తున్నాం చూడలే కాదు, ఆయనలో ఉన్నటువంటి స్ఫూర్తి, ఆయనలో ఉన్నటువంటి ఒక ధైర్యాన్ని మనం దాన్ని గుర్తు చేసుకోవడానికి విగ్రహం ఏదో పెట్టడం చేసినామని కాదు, ఆయన చరిత్ర కూడా మనం చదవడం చాలా ముఖ్యం. నేను యువకులకు చెప్తున్నా, మనం సరే రాజకీయం కాకుండా చైతన్యంగా మీరు అందరూ ఒకటై గ్రామాభివృద్ధి కోసం తోడ్పడి మీరు మెల్లమెల్లగా మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఇంకా బాగు చేయాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై సర్దార్ పాపన్న. మిత్రులు కన్నా గారు విలేకరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రెస్ మిత్రులు ఎవరైతే ఉన్నారో మీకు సీట్లు ఉన్నాయి మిత్రమా, కుర్చీలు ఉన్నాయి, సీట్లు ఉన్నాయి. సో మీరు సీట్లు కూర్చుంటే మంచిగా రాయగలుగుతారు, లేకపోతే ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటూ
తమ్ముడు చెప్పినట్టు ఆ రోజు ఒక కార్యక్రమం చేయాలంటే ఒకరితో కాలే. సో ఆ రోజు మనం పెట్టుకున్న సాగర్ నర్సన్న కానీ ఆయన స్నేహితులు ఉండేవాళ్ళు, అక్కడ ఏం లేదు. మంగళి మాసన్న కానీ వీళ్ళందరితో కోరుకున్న కోళ్ళని కొట్టడం జరిగింది. అంబేద్కర్ సంఘం నుంచి వాళ్ళ తమ్ముడిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ సభను ఏర్పాటు చేసిన గోకర గ్రామ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘము మిత్రులందరికీ నా యొక్క ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గోకర గ్రామంలో చైతన్యం అనేది ఎక్కడ మొదలవుతుంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగినది. జ్యోతిరావు పూలే గారి కార్యక్రమాలు కానీ, అంబేద్కర్ కార్యక్రమాలు కానీ గవర్నమెంట్ కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాటిని ఏ విధంగా వీడియోలో పోయి గోకర గ్రామంలో చైతన్యం చేస్తున్నాడు, ఎవడరా పోయి వీడు అని చెప్పేసి కూడా కొన్ని నెగిటివ్ వైబ్స్ పక్కనగా వినిపించాయి. ఈవెంట్లో మన ప్రయత్నం అనేది చేయాలి. మనం ఈరోజు సందర్భం ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహం ఇంత ఘనంగా గోకర గ్రామంలో ఆవిష్కరించారు. నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇక్కడ గోకర గ్రామంలో గౌడలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి. ఎందుకంటే గౌడలు అసలు ఎక్కడ వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఏంటో వాళ్ళు చూసుకుంటారు. ప్రతి ఒక్క వృత్తి వాళ్ళు ఉన్నది. కానీ గౌడన్న చరిత్ర అనేది ఏ విధంగా బయటకు వచ్చిందంటే చాలా వరకు 17వ శతాబ్దం 16వ శతాబ్దం నుంచి గౌడన్న చరిత్ర మనం ఇప్పుడు వింటున్నాము అనేది ఎందుకు ఇప్పుడు వింటున్నాము? 1500వ శతాబ్దం ఇప్పుడే చరిత్ర ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకు చరిత్ర మొత్తం దాపెట్టారు అంటే గౌడన్న ఎక్కడ చరిత్ర మంత్రులు చెప్పేసి చరిత్ర మొత్తం ఇప్పటి వరకు కప్పెట్టారు. గౌడన్న చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఎవరో సర్వాయి పాపన్న చరిత్ర మీరు ఒకసారి చదివితే రొమ్ములు ఎండుకపోతుంటాయి. ఈ ఎండుకలు ఎవరికైనా సరే ఎండుకలు లేచి నిలబడతాయి. అంత గొప్ప చరిత్ర అయినది. కొన్ని కోటలు దొరల కోటలు బద్దలు కొట్టి సంవత్సరాలనే నిర్మించు. ఒక ఇందాక నేను వింటున్నా ఎన్ని గడులు వలగొట్టినాడు, అన్ని గడులు వలగొట్టినాడు. ఎన్ని చరిత్రలు చూసినాడు, అన్ని చరిత్రలు చూసినాడు. సైన్యాన్ని అంటే ఒక గీత కార్మికుల నుంచి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసే చరిత్ర ఉన్నది అంటే ప్రతి ఒక్క దగ్గర దమ్ముంటది. దాన్ని అంటే ఒక ప్లేస్ ఉన్నది దానికి చూపించుకోవడానికి. సర్దార్ సర్వాయి పాపన్నకి ఆ సందర్భము అన్ని కులాలు మళ్ళీ ఒక్కొక్క కులం కాదు. సర్దార్ సర్వాయి పాపన్న ఒక కులంతో పోరాలే, గౌడరాలు ఒక పోరాలే, కుమ్మరులతోటి, తాగలతోటి, మంగళతోటి ప్రతి ఒక్క కులస్తుని అందరూ దగ్గర తీసుకొని పోరాడిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నది. చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చరిత్ర ఉన్నది. ఇంత పెద్ద సభని నిర్వహించిన ప్రతి ఒక్కరికి అవకాశం రావాలి. కాకపోతే నేను చెప్పాలనుకున్న చాలా ఎక్కువ ఉన్నది. 2 నిమిషాలకు ముగిస్తామని చెప్పేసి మన అన్నగారు చెప్పిండు. ఆ సమయం సందర్భాన్ని పాటిస్తున్నాను. ఈ సభకు మర్యాద చేయాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ సభ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి, జై సర్దార్ సర్వాయి బాబు గౌడ్కి. తమ్ముడు సో అంబేద్కర్ ఎట్లయితే మనుషులు ఏమైపోయినారంటే బౌండరీ గీసేసుకొని తెలుగులో కొంతమంది తాళాలు వేసుకుంటున్నారు. అంటే అంబేద్కర్ గారి విగ్రహం చేయాలంటే ఎస్సీలో పెట్టాలని ఒక తపన. అంబేద్కర్ రాజ్యాంగం రాసేస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భారతదేశంలో ప్రతి ఒక్క అనుభవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు పాపన్న గారు కూడా అదే ఉన్నారు. ఎవరి కొరకు ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉందో ఒక మామూలు మనిషి. అందుకే ఆయన ఇంతమంది మిత్రులు చెప్పినారు. మీకు వృత్తులలో తీసుకుంటే గౌడ్ల గీత వృత్తి కంటే డేంజర్ వృత్తి లేదు. మనిషి చెట్టుకెళ్ళి బట్టి బతికే మనిషి లేదు పరిస్థితి. అలా రిస్క్ ప్రొఫెషన్ అంటాం. అంటే చాలా కష్టమైన పని. ఆ వృత్తితోనే అతను వాళ్ళ తల్లితో ఒట్టేసినాడు. నేను ఈ వృత్తి చేయను, నేను ఏదో కోరుకోండి కోటనే కొడతానని చెప్పేసి శపథం చేసి సాధించిన ఆ మహానుకోసారి మీరు గట్టిగా చెప్పండి కొట్టండి ఒకసారి ఆ మహానుభావునికి. అదేవిధంగా మిత్రులు మన తాలూకా మన యొక్క పాలగొండ మండలం అధ్యక్షులు, గౌడ సంఘం అధ్యక్షులు మిత్రులు సాలయ్య గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మాజీ అధ్యక్షులు అందరికీ
అందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి మైస్టండి శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సింగం మన విజయ్ గౌడ్ గారు, మా తమ్ముడు కరగొండ సింగిల్ విండో చైర్మన్ మన గురువయ్య గౌడ్ గారు, తమ్ముడు వెంకట్ గౌడ్ గారు సింగిల్ విండో డైరెక్టర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ తమ్ముడు మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్ గారికి, మీరు పెద్దలందరికీ, అదేవిధంగా గ్రామ పెద్దలకు, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా యువకులకు ఈరోజు నిజంగా కూడా గోకారం గ్రామంలో ఒక వీరుని విగ్రహం పెట్టింది. అసలు మాకు చందా కోసం రావాలి మన దగ్గరికి, ఎందుకు రాలేదని నేను అనుకున్నాను. నిజంగా కూడా చందాలు వెళ్తే చాలామంది మరి వాళ్ళు ఎక్కడ చూసిందో నేను అసహించుకుంటారనే ఏదో తెలియదు, కానీ మరి ఈరోజు ఒక 40-50 మంది యువకులు ఒక సైన్యం లాగా మన కాపున్న సైన్యం లాగా కనిపిస్తుంది. ఇక్కడ 12 మందితోటి తయారు చేసినటువంటి సైన్యం మీలాగా అన్ని కులాలను కలుపుకొని, సాకలను, మంగళలను, ముస్లింలని, దూదేకు అందరినీ కులాలను కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసుకొని అప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాలు మనం ఇంకా చూస్తున్నాం. ఇప్పుడు కూడా అన్యాయాలు చూస్తున్నాం. ఒక 375 సంవత్సరాల క్రితం ఒక గౌడ వృత్తి అంటే ఈదులు తాళ్ళు తీసుకునేటువంటి వృత్తిలో పుట్టినటువంటి పాపన్న 8 సంవత్సరాల వయసులో తండ్రి చచ్చిపోతే తల్లి ఈ పంచాయతీలకు దూరంగా తెచ్చుకొని కళ్ళు తీసుకున్నటువంటి సందర్భంలో ఒకసారి అప్పుడు రజాకారుల గురించి మనం విన్నాం. మనకు రాజులకు కప్పం కడుతూ అరాచకాలు చేసేటువంటి వాళ్ళు హైదరాబాద్ నవాబులు, అలాంటి వాళ్ళు ఊర్లలోకి వచ్చి మన దగ్గర బలవంతంగా శిస్తులు పన్నులు వసూలు చేసుకొని పోయేది, ధాన్యాలు, పైసలు. ఆ విధంగా వసూలు చేసుకోపోతుంటే పాపన్న మనసులో పడింది, ఈ రకంగా వీళ్ళు ఎన్ని రోజులు మా వాళ్ళకి ఇబ్బంది పెడతారని చెప్పాలి. ఒకరోజు తాను కళ్ళు తీసినప్పుడు అది వసూలు చేసుకొని పోతున్నప్పుడు వాళ్ళ దగ్గర కళ్ళు తాగి డబ్బు లేకుండా పోతుంటే పాపన్న మిత్రుడు కానీ ఎదిరించుడు, అతన్ని కొడతారు, తంతారు వాళ్ళు. అప్పుడే తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి తీసి ఆ సైనికులు చంపుతారు, మిగతా వాళ్ళని కూడా తండ్రి వాళ్ళు తీసుకుపోతున్నటువంటి కానీ పేద ప్రజలకు పంచి అప్పుడే ఈ రకంగా కాదు మనం కొడితే గుమ్మస్థలాన్ని కొట్టాలని చెప్పాలి. ఒక్కొక్క కోటను సైన్యాన్ని పెద్దగా చేసుకుంటూ పోయి అన్ని కులాలను కలుపుకొని అనగారిన వర్గాలను కలుపుకొని సైన్యాన్ని పెద్ద చేసుకుంటూ పోయి చివరికి రాజే భయపడి నవాబే భయపడి గోల్కొండకు రాజు చేసినటువంటి చరిత్ర మనం చూస్తాం. అయితే దురదృష్టం ఏంటంటే మేము చదువుకున్నప్పుడు కానీ మీరు చదువుకున్నప్పుడు కానీ పాపన్న గురించి ఎక్కడ కూడా ఏ పుస్తకంలో కూడా నేను చదివినటువంటి పాపన్న పోలే. ఎందుకంటే తొక్కిపట్టిన చరిత్రకారులు కూడా పాపన్న యొక్క వీరత్వాన్ని తొక్కిపట్టినరు, మనకు లాంటి వాళ్ళకు తెలియకుండా చేసిండ్రు. ఒక చిన్న గౌడ్ల కుటుంబంలో పుట్టి ఇలాంటి వాళ్ళని అలా తనలాంటి కుటుంబాలను, చిన్న కులాలను కలుపుకొని ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇలాంటి చరిత్ర వీళ్ళు చదివితే ఇలాంటి వాళ్ళు చాలా మంది తయారవుతారని చెప్పని చరిత్ర రాయనీయలేదు. మన చెప్పలే ఎప్పుడు కూడా ఇళ్ళ మండలి ఒక 10-20 సంవత్సరాల నుంచి పాపన్న గురించి చదువుతున్నాం. ఆయన గౌడ్ల కులం అని చెప్పని మనం చదువుకున్నాం. కానీ ఎవరి పుస్తకాలలో రాయకపోయినా చరిత్ర దాచిపెట్టినా మరి కులవృత్తున్నటువంటి వాళ్ళని కులవృత్తులను బాగా ప్రోత్సహించడు పాపన్న, అన్ని కులవృత్తులను ప్రోత్సహించదు. కాబట్టి ఈ బుర్రకథల రూపంలో ఇలాంటి పాపన్న చరిత్రను ఎన్నోసార్లు చదువుకున్నటువంటి వాళ్ళం, తెలుసుకున్నటువంటి వాళ్ళం. ఆ రకంగా ఆ మహనీయుని కులంలో పుట్టినటువంటి మనం ఇప్పటికి కూడా తెగింపంటే మనం గౌన్లలో లాంటి ఉన్నటువంటి తెగింపు వేరే దాంట్లో చూపు. అందుకోసం ఆయన వారసత్వం రక్తం పంచుకొని పుట్టినటువంటి మనం. మరి నేనేమంటా మా మిత్రులకు, మా చిరంజీవులైనటువంటి మా యువకులకు చాలా గొప్ప కార్యాలు ఈరోజు మంచి విగ్రహం పెట్టిండ్రు. ఇలా లక్షలు ఖర్చు పెట్టి చాలా మంది తాలూకా లెవెల్లో, జిల్లా స్థాయిలో అందరిని ఇచ్చి మీరు ప్రోగ్రామ్ చేసిండ్రు. ఈ యూనిటీ విగ్రహం పెడితే సరిపోదు, ఆ వీరన్న యొక్క పాపన్న యొక్క వీరత్వం మీ లోపల మీ రక్తంలో మరగాలి. మీరు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ కూడా ఏం జరిగినా, మనలాంటి వాళ్ళకి ఎక్కడ జరిగినా కూడా మీ పాత్ర ఉండాలి. మీరు కూడా యాక్టివ్గా రాజకీయాల్లోకి రావాలి. మరి మంచిగా మీకు భవిష్యత్తు ఉండాలని చెప్పని మీరు చేసినటువంటి ఎందుకంటే మేము చారగొండల్ని మండలంలో పెట్టాలనుకున్నాం, పెట్టలేకపోయినాం. కానీ అంతకంటే ముందరే నేను తెలిసి ఈ మన మండలంలోనే మొట్టమొదటిసారి మన గోకారం గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు
చేసేది నేను గౌరవంగా ఫీల్ అవుతున్నా. కానీ నా వంతు కొంత కృషి ఉండేది కానీ మీరు చేసినటువంటిది చాలా పెద్ద పని. మిమ్మల్ని అందరినీ కూడా నేను సినిమాలైనా చేతులెత్తి మీకు ఆశీర్వదిస్తూ గోకారం గ్రామం అంటే మాట్లాడను. నా దేవుడు అని చెప్తే మీరు ఎవరంటే గోకారం అని చెప్తా. నాకు నిజంగా కూడా గోకారం అని చెప్తాను. కానీ మాది గోకారమేనండి. నాకు నిజంగా నిన్న మొన్న రీసెంట్గా తెలిసిందంటే మా గోకారమేనంట. మరి అక్కడ గౌన్లో లేదని మా ఊరికి వెళ్ళిన తెలియదు. మా పాటల్లో తీరే ఉంటారు. ఒక 2-3 కుటుంబాలే అక్కడ ఉంటాము. నాకు ఇన్ని రోజులు అర్థం కాలే. నన్ను 10 ఏళ్ళు ఈ ఊరు నుంచి గోకారం ఎంపీ తీసుకుని నన్ను నా భార్యను గెలిపించారు. 2 సార్లు నేను గెలిపిస్తే వైసీపీనైనా నా భార్యను గెలిపిస్తే ఎంపీ పైన 2001-2006 వస్తగా 10 ఏళ్ళు ఈ గ్రామానికి నేను సేవ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తా. అందరితో నాకు పరిచయాలు. కాకపోతే నా ఊరని మాత్రం అప్పుడు తెలియదు. నాకు రీసెంట్గా తెలిసింది. ఆ బాధల్లో ఇక్కడ ఉండడం నాది కూడా అయితే ఎందుకో కాకతాళీయంగా నేను గోకారం అని చెప్పి నిజంగా అయితే అయితే తర్వాత కూర్చుంటే గోకారం అంటే గోకారం చిన్న పిల్లలు. కాబట్టి మరి మీ అందరినీ ఆ పాపన్న ఆశీర్వాదాలు భగవంతుడి కాటమే కంఠమేశ్వర స్వామి ఆశీర్వాదాలు కూడా నిండుగా ఉంటాయి. మీకు దేవుడు మంచిగా భవిష్యత్తు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ మీరందరూ కూడా వాళ్ళకి ఆశీర్వదించాలని చెప్పని మా వారికి వందనాలు, అభివందనాలు. ఊరైతే చిన్న ఊరైతే పెద్ద ఊరైతే చిన్న మంది అయితే ఆశయం గొప్ప ఉంది, ఆలోచన గొప్ప ఉంది. యూనిటీ అయిపోయినారు, ఐక్యమత్యం అయిపోయింది కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా రమేష్ ఎల్లికల్ గారు వచ్చినారు. వారు కూడా విగ్రహావిష్కరణ చాలా సంవత్సరాల క్రితం చేస్తున్నారు. వారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సమయ పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహావిష్కారానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. గోకారం ఊరు చిన్నదే కానీ ఆలోచన మాత్రం చాలా పెద్దది. ఏ ఊరు నాశనం కావాలన్నా యువకులే, ఆ ఊరు బాగుపడాలన్నా బాగు చేసే మాత్రం యువకులే. విక్రమ్ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. విక్రమ్ నాకు ఒక మాట నువ్వు ఇదే యూత్ని ఇదే దాన్ని నువ్వు ఎల్లకాలం కొనసాగిందని నాకు ప్రామిస్ చేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఉంటుంది, తర్వాత అందరు విడిపోతారు. నలుగురిలో మనం నవ్వుల పారేద్దాం. ఈ ఊరిని ఇలాగనే మీరందరూ ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు అంతా ఒక్కటై డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఒక్కరు విడిపోతే మాత్రం మనం చేసుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే యువకుల చేతిలో ఉంటుంది. అది బాగుపడాలన్నా ఖరాబ్ చేయాలన్నా. ఇక నేనేంటంటే పాపన్న విగ్రహం పెట్టడానికి ఒక్కరి దగ్గర కూడా రూపాయి తీసుకోలేదు. మా ఊర్లో కూడా మేము 2016 విగ్రహం పెట్టాను. నార్కల్ జిల్లాలోనే మొట్టమొదటి ఎక్కడ గ్రామంలో మా గౌడ కులాసులు ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఇక్కడ విజయనగరం కూడా అన్నాడు, తమ్ముడు విగ్రహం పెడుతున్నావు డబ్బులు ఏమన్నా కావాలన్నాడు. అన్నా నేను తీసుకునేలేమన్నా. మా ఊళ్ళో కళ్ళమ్మిన పైసలు 500 వేసుకొని కళ్ళమ్మిన పైసలతో మేము విగ్రహం పెడతామన్నా. మేము ఎవరైనా డబ్బులు తీసుకోం, మీరు వస్తే మాకే 10,000 అని చెప్పిన. ఎవరైనా డబ్బులు తీసుకోలేదు. ఇంకా పాపన్న గురించి ఒక 2 నిమిషాలు చెప్పేసా. సరే పాపన్న గౌడు తాళ్ళు ఎక్కుకొని బతివాడు. తాళ్ళు ఎక్కే క్రమంలో రోజు వచ్చి రజాకారులు వచ్చి కళ్ళు నైపోయేవాడు. అమ్మా ఏంటమ్మా మన బతుకు, ఇదేనా మన బానిస బతుకు, ఇలాగనే బతుకున్నామా, కళ్ళు అమ్ముతే ఏమొస్తుందమ్మా, కొడితే గోల్కొండ కొడుతా అని చెప్పేసి ఇంట్లో నుంచి బయలుదేరి 12 మంది స్నేహితులు, ఒక్కడు కాదు, గౌడ్లో అయితే ఒక్కడు కాదు, ఎస్సీ ఎస్సీ బీసీ మంగళి సాగలి కుర్మ ఒక్కొక్కరి ముస్లింస్ ని అందరినీ కలుపుకొని పోయి మీరు ఎవరైనా యాదగిరిలో పోతుంటే మీకు ఎడమ పెద్ద ఫోటో వస్తుంది. భువనగిరి కోట అది కూడా సర్దార్ సర్వే పాపన చేయించుడు. హైదరాబాద్ ఉన్న గోల్కొండ కోట కూడా సర్దార్ సర్వే పాపన చేయించుడు. కాబట్టి మన ఎవరే అని మాట చెప్తే నమ్మకండి. ప్రతి ఒక్కరు మనం వెళ్ళి ఎవరైనా 1000 నమ్ముతాం, 2000 నమ్ముతాం. ఇదే మన బతుకు కాదు. మన బతుకు రాజాధికారం. మళ్ళా చెప్పుతున్నా, ఇదే ఊర్లో గోకారంలో ఇంత ఉంటే తప్పనిసరిగా బహుజన జెండా ఎగరేయాలి. బహుజన జెండా మాత్రం పక్క ఎగరేయాలి. చాలు. మీకు చిన్న చెప్తా, టైం లేదు. తప్పకుండా మాత్రం ఇక అంబేద్కర్ సన్న రాగానే నాకు చాలా మంచి అనిపించింది. ఇట్లా కొత్త అందరూ కలిసి మాత్రం బహుజన రాజాధికారం సాధించాలి చెప్పాలి ఉంది. కానీ ఇక టైం లేదు. సర్దార్ సర్వే పాపన్న మహారాజ్ కి సర్దార్ సర్వే పాపన్న మహారాజ్ కి జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఒక నిమిషం మాట్లాడాల్సింది కొడుతున్నా. ఒంగూరు రమేష్ గౌడ్ రాజేష్ గారిని
అందరికీ మన పాపన్న గారి జయంతి శుభాకాంక్షలు. మన స్టేజ్ మీద ఉన్నటువంటి మన తాలూకు నాయకులు, రాష్ట్ర నాయకులు వీరందరూ కూడా పోవడం అనేది కళ. ఈ రోజులో చాలా మంది ఏమంటున్నారంటే పట్టణ ప్రాంతంలో గ్రామాలకు పోవాలంటే భయం అవుతుందయ్యా, యూత్ మొత్తం చెడిపోతున్నాయా. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన చక్రవర్తి జయంతి సందర్భంగా ఈరోజు విగ్రహావిష్కరణ చేసినటువంటి గోకారం యువ కిషోరాలకు, అదేవిధంగా అమ్మలకు, అక్కలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున సీనన్న గారికి, లింగమన్న మాట్లాడుతూ ఈ యువ కిషోరాలు మరి పెట్టి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు కృషి చేసింది కాబట్టి వారికి తప్పట్టు కొట్టాలని చెప్పిండు. ముందుగా వాళ్ళని కన్నా తల్లిదండ్రుల కింద కొట్టాలి. ఎందుకంటే ఏ ఊర్లో అయినా డబ్బులు పోగేయాలంటే పక్క రాజకీయ నాయకుల దగ్గరకు వస్తారు, పార్టీల దగ్గరికి వస్తారు. కానీ ఈరోజు వాళ్ళు మరి సొంతంగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తాలూకాకి ఒక నుంచి ఒక చిన్న గ్రామం అయినప్పటికీ, ఎందుకంటే నిజంగా నియోజకవర్గం హెడ్కోవడంగా ఇప్పటివరకు లేదు. చాలాసార్లు ప్రయత్నాలు చేసినాం, ప్లాన్ చేసినాం. నిజంగా మాకు 2020 ఆగస్టు 18 నాడు పెద్దలందరూ కలిసి అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ మాట్లాడుతున్న సందర్భంలో ఆ రోజు కృష్ణారెడ్డి గారు మరణ వార్త విని ఆ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అట్లే అది ఎగిపోయింది. దయచేసి పెద్దలు భవిష్యత్తులో తొందరలో, ఎందుకంటే ఇలా గోకారమే ఒక ప్రేరణగా మనం ముందుకు సాగాలని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు సామాన్య గారు మాట్లాడినట్టు చరిత్ర గురించి మనం మన పుస్తకాలలో మన చరిత్రనే మరుగున పడేటట్టు చేశారు. దరిదాపుగా 375 సంవత్సరాల క్రితం మరి గీత గీస్తే ఏమొస్తుంది, నేత నేస్తే ఏమొస్తుంది, కుండలు చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి కొడితే గోల్కొండ కిల్ల కోటనే కొట్టాలని చెప్పేసి ఆయన సాయన్న గారు మరి ఉద్యమాన్ని చేపట్టి మరి ఆ యొక్క గోల్కొండ కిల్లని 7 నెలలు మరి పరిపాలించినటువంటి చక్రవర్తి. ఆ యొక్క చక్రవర్తిది మన దేశంలో గుర్తించలేదో కానీ లండన్ మ్యూజియంలో ఆయన విగ్రహం పెట్టుకున్నారు ఆ బ్రిటిష్ వాళ్ళు. అంటే ఎంత గొప్ప ఉద్యమకారుడు మనం తెలుసుకోవాలి. అదేవిధంగా 30 సంవత్సరాల క్రితం చాలా మందికి తెలిసిందో, ఈ మధ్య నేను ఒక మ్యాగజైన్ చదివిన, 30 సంవత్సరాల క్రితం తమిళనాడులో అంటే మన రజనీకాంత్ సినిమా వచ్చింది ఒకటి, భాష అనే సినిమా 1995లో. ఆ యొక్క బాలమురుగన్ అనే ఒక రచయిత అసలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రేరణ ఉంది. సర్వాయి పాపన్న మాణిక్ భాష అసలు ఈ మూలకత గిట్లా ఈయనదే అని చాలా మందికి తెలియదు. ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి రాయనకి, ఎందుకంటే ఒక తమిళనైనా గుర్తుపట్టిండు సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర. 7 నెలలు ఆయన అక్కడ పరిపాలన చేసిండు. మరి మనం అందరం కలిసి ఇప్పుడు మిత్రులు అంబేద్కర్ సంఘం నుంచి వచ్చారు, కుల మతాలకు అతీతంగా మనం అందరం దగ్గరకు వచ్చినాం. మరి అధ్యక్షులు ఊళ్ళలో రజాకారుల మూమెంట్ తట్టుకొని 400 సంవత్సరాల క్రితమే ఉద్యమాన్ని చేసి ఒక రాజ్యాన్ని స్థాపించుడు పాపన్న గౌడు. మనం ఎక్కువ కోరుకోవద్దు, ఎక్కడి నుండి మన గ్రామం నుంచే తీసుకున్నాం. ఈ గ్రామంలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో పరుగుతున్న కాదు, మనం ఒకటి గౌతమే కాదు, అందరినీ కలపాలి. ఆయన స్థాయినే కలిపింది కాబట్టి మనం కూడా ఇలా పాపలనే కలిపింది కాబట్టి ఈరోజు మనం కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలి. నేను ఒకటి కూడా రిక్వెస్ట్ చేస్తున్న సోదరులందరికీ, అన్ని కులాల వారి ఇక్కడికి వచ్చారు, మన సపండ వర్ణాలు వచ్చారు, మన బడుగులు వచ్చారు కాబట్టి ఒకసారి ఈసారి ఇప్పుడు మన యువకులకు మరొక మాట చెప్తున్నా, ఎట్లయితే సర్వాయి తర్వాత పాపన్న గౌడ్ అక్కడ మరి ఆ క్లాసుకు కోటలు చేయించిందో, కోటలు నిర్మించిందో, మనం కూడా ఒక్కసారి కలవకూడదు, ఎమ్మెల్యే చేయాలి కలవకూడదు నియోజకవర్గానికి. ఎందుకంటే రాజ్యాధికారం మన చేస్తున్నప్పుడే మన జాతులకు, మన వర్గాలకు మనం మేలు చేసిన వాళ్ళైతం, వారిని ముందు తీసుకొచ్చిన వాళ్ళైతం, చైతన్యం చేసిన వాళ్ళైతం. కాబట్టి భవిష్యత్తులో జరిగే ఏ కార్యక్రమాలైనా అందరం కలిసికట్టుగా చేద్దాం. ఈ నియోజకవర్గంతో పాటు